वजीर सीतक्का ने बोराबंडा में मुनक़िदा कॉर्नर मीटिंग से खिताब करते हुए KCR और KTR पर शदीद तनकीद की। उन्होंने कहा कि जुबली हिल्स की आवाम 3 मरतबा BRS को जिताया, मगर आज तक पीने के पानी और ड्रेनेज जैसी बुनियादी सहूलियात भी नहीं मिल सकी। सीतक्का ने आवाम से अपील की है कि वो कांग्रेस उम्मीदवार नवीन यादव को मौका दें ताकि इलाके में तरक्की और फलाही स्कीमें पहुँच सकें। उन्होंने कहा कि वज़ीर आला रेवंत रेड्डी की क़ियादत में कांग्रेस हुकूमत हर घर तक स्कीमें पहुंचा रही है, गरीबों को इंदिरा मकानात दे रही है और बिजली व गैस में रियायतें फराहम कर रही है। सीतक्का ने कहा कि अगर आवाम तरक्की चाहती है तो हाथ के निशान को वोट दें, वरना आंसुओं के लिए BRS को वोट दें। మరి 10 ఏళ్లలో ఈ రోడ్ రాలే గాని ఇప్పుడు మన గవర్నమెంట్ నవీన్ యాదవ్ ఈ రోజు లీడర్ గా మరి మన ముందుకు రాగానే ఈ యొక్క జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి 150 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది। బోర్బండ డివిజన్ లో మరి ఇక్కడ సైడ్ 3 కూడా ఈ యొక్క మన నిలబడ్డ రోడ్డు కూడా వెడల్పు చేసి కిలోమీటర్ వరకు చేయడం జరిగింది। కాబట్టి దయచేసి అభివృద్ధి కావాలంటే మరి మనకి ఇల్లులు రావాలంటే మన పేదలకు సంక్షేమం జరగాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ తోటే సాధ్యమైతది। కేవలం కన్నీళ్లు మిగలాలంటే మరి కేవలం మాటలు బడాయి మాటలు కావాలంటే అవతల పార్టీలకు వేసుకోండి, కానీ బాధ్యతగా పనిచేసే పార్టీ, ఇచ్చిన మాట నెరవేర్చే పార్టీ, ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రజల పక్షాన ఉండి ఈ గల్లీలు కూడా ఆనాడు మరి అనేక ఉద్యమాల ద్వారా కూడా ఇందిరమ్మ కాలం నుంచి ఇక్కడ డెవలప్ చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ, భవిష్యత్తులో కూడా డెవలప్ చేసేది కాంగ్రెస్ పార్టీనే। కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి చెయ్యి గుర్తుకు ఓటేసి నవీన్ యాదవ్ ని గెలిపియాలని కోరుతా ఉన్నాను। జై కాంగ్రెస్! కేసీఆర్ మరి శ్రీశైలం యాదవ్ అన్న మీద లేదా నవీన్ అన్న మీద తమ్ముడి మీద లేనిపోని తప్పుడు కూతలు కూస్తా ఉన్నారు। ఇవాళ కేసీఆర్ కుటుంబ పాలన ఎట్లుంటదంటే మరి అన్నం పెట్టిన చెయ్యికే, ఈ అన్నం పెట్టిన ఇంటికే కన్నం వేసే వాళ్ళు। ఇవాళ నవీన్ యాదవ్ గారి తండ్రి ఆ రోజు ప్రచార రథం BRS పార్టీకి కేసీఆర్ కి ఇస్తే ఆయన బయటకు వచ్చి ప్రచారం చేసి ఇవాళ మరి తెలంగాణలో 2 సార్లు ముఖ్యమంత్రి అయిండు। అంతకుముందు బొంతలే ఉండే, కానీ ఆ కృతజ్ఞత లేదు ఆయనకు। ఇవాళ ఓట్ల కోసం, అధికారం కోసం, పదవుల కోసం ఎంత నీచానికైనా పాల్పడేటువంటి కుటుంబం కేసీఆర్ కుటుంబం। ఇవాళ ఆనాడు మరి నవీన్ యాదవ్ గారిని వాళ్ళ కుటుంబాన్ని ఇళ్లకెళ్లి డబ్బులు కావాలి, కార్లు కావాలి, ప్రచార రథం కావాలని దేవరించి ఈ రోజు మాత్రము అంటే ఇష్టానుసారంగా తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉన్నారు। కాబట్టి అర్థం చేసుకోవాలి, ఈ రోజు మరి రౌడీ షీటర్లు ఎవరు అనేది నిన్ననే మనకు అర్థమైంది। అదే BRS ప్రభుత్వంలో వాళ్ళు అదే వ్యక్తి మీద కేసులు పెట్టారు। మరి నిన్న జైలు చేసుకున్నటువంటి వ్యక్తి పైన అమ్మాయిలను వేధింపుల కేసులున్నాయి, ఆ చిన్న పిల్లలను ఇబ్బంది పెట్టినటువంటి కేసులున్నాయి, పోక్సో కేసులున్నాయి। మరి అలాంటి వ్యక్తిని తీసుకొని మరి KTR దండేసి దండం పెట్టి కాళ్ళు మొక్కుతా ఉన్నాడు। ఇవాళ నీకు అన్నం పెట్టి నువ్వు తిరగడానికి ప్రచార రథం ఇచ్చినటువంటి కుటుంబాన్నేమో మరి ఇష్టానుసారంగా బూతులు తిడతా ఉన్నారు, తప్పుడు ఆరోపణలు చేస్తా ఉన్నారు। కేసీఆర్ ఇలాంటి తప్పుడు కూతలు కూసినటువంటి మీ కుటుంబం, మీ చెల్లెని అడుగు, కేసీఆర్ నీ బిడ్డని అడుగు। మరి నువ్వు ఆడోళ్ళ గురించి ఎలా మాట్లాడుతున్నావు? ఇవాళ నీ కుటుంబమే చెప్తుంది, ఆడకూతున్నాయినా నన్నే ఓర్వలేకపోయారు, మిమ్మల్ని ఎట్లా ఓరుస్తారని। కాబట్టి ఇవాళ కేసీఆర్ అవసరం ఉంటే ఒక రకంగా, అవసరం లేకుంటే ఎట్లా మాట్లాడుతాడో మనకు అందరికీ తెలుసు। ఈ రోజు అందరి కష్టాలు కన్నీళ్లు తెలిసినటువంటి వ్యక్తి, గల్లీ గడప ఇల్లు అన్ని తెలిసినటువంటి వ్యక్తి, అన్న తమ్ముడు అంటే నేనున్నా అని వచ్చేటువంటి వ్యక్తి నవీన్ యాదవ్।